అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. అప్పుడు ఇప్పుడు నేను వృద్ధి రేటు 15% వచ్చేంత వరకు ఏ పథకాన్ని ఇవ్వలేను. ఈ రాష్ట్రం అంధకారంలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, దీనిలో ఈ పథకాలు ఇచ్చేదానికి వీలు పడదని నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో పబ్లిక్గా నిస్సిగ్గుగా ఆయన వ్యవహరించిన తీరు పేద ప్రజలు గుండెల్లో బాంబు పేల్చినంత పని అయిపోయింది. పేద ప్రజలకి ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలు ఆశాజీవులు. ఏదో మనకి ఇస్తాడు వస్తాయిలే అనే పథకాలతో ఆశతో ఓట్లేశారు. సూపర్ 6 అనేది గాలి పోయింది. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలు రావడం లేదు. ఈరోజు ఇబ్బందుల్లో పేద ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. రైతులకు రుణమాఫీ 20,000 చేస్తామన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? బడ్జెట్లో ఏమైనా రూపాయి పెట్టాడా? ఇవ్వాల. అది అన్నీ కూడా ఇవ్వలేరని చెప్పేసాడు. అది కూడా సున్నమే. రైతు భరోసా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 15,000 లేదు, గ్యాసులు లేవు, ఉచిత బస్సు లేదు, 1,500 పెన్షన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఏ పథకం కొనసాగించాలన్నా డబ్బులు లేవు. భయం వేస్తుంది. నేను సీనియర్ ముఖ్యమంత్రిని, సంపద సృష్టించి సంపద తయారు చేసి ఇదంతా రెడీ చేసుకొని మూట కట్టుకొని రేపు ఎలక్షన్ ముందు 6 నెలల ముందో సంవత్సరం ముందో మీకు దొల్లిస్తారని మళ్ళా ఒక అబద్ధం ప్రకటన చేస్తాడు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు గారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కూటమి నాయకులకి. మీరు ఇక్కడ చేరి అవాకులు చవాకులు పేలుతున్నారు. మేము సబ్జెక్ట్ అడుగుతున్నాం, మీకు సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాం. బడ్జెట్లో కేటాయించినట్టు చెప్పినాం. బడ్జెట్లో లేకుండా మా నాయకుడు ఇస్తాడు, మేము ఇస్తాం. వీళ్ళు ఇస్తారా? వీళ్ళు గ్రావులు మట్టి ఇసుక అమ్ముకోవాల్సిందే కానీ వీళ్ళు ఇచ్చేది ఏం లేదు. వీళ్ళు ఏమి ఇస్తారు? వీళ్ళు ఏమి ఇవ్వలేరు. కాకపోతే ఊరికోకదప్పుడు ఉపన్యాసాలు. చంద్రబాబు గారిని మేము ఏం తప్పు అడుగుతున్నాం? పథకాలు కొనసాగించండి, మీరు చెప్పిన పథకాలు ఇవ్వండి, మీరు చెప్పినట్టు అన్నీ కూడా నడపండి. ఈరోజు పేద ప్రజలు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ బయటకు నెట్టేస్తున్నారు. మొన్నే నారాయణాద్రి పోయినాం చూసేదానికి. అక్కడ లోపల కూడా రానియడంలే. ఏమంటే మా బకాయిలు ఎక్కువైపోయినాయి, మేము రానివ్వు, మాకు వద్దు అంటారు. ఆరోగ్యశ్రీ పేషెంటే వద్దు, మాకు అవసరం లే, మా బకాయి చెల్లిస్తేనే లోపల చేర్చుకుంటాం, లేకపోతే లేదు అంటారు. ప్రతి హాస్పిటల్లో అదే పరిస్థితి మీరు గమనిస్తున్నారు. రైతులను మోసం చేశారు. ఉద్యోగస్తుల్ని, అంగన్వాడీలని, ఆశా వర్కర్ని మీకు జీతాలు పెంచేస్తాం, గ్రాడ్యుయేట్లు ఇస్తాం అని ఎలక్షన్ ముందు ఊదరగొట్టి పాపం వాళ్ళు నడి రోడ్లో వదిలేసి ఈరోజు దండాలు చేసుకొని లాఠీ చార్జ్ చేసుకునే పరిస్థితి. అదేవిధంగా అయ్యూరు టీచర్లు, ఉద్యోగస్తులు మీకు గ్రాడ్యుయేట్లు ఇస్తాం, మీకు జీతాలు వేస్తాం, మీకు అందరికీ రిటైర్మెంట్ రోజే పూర్తిగా చెక్కు రాసి ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పాడు. ఈరోజు పట్టించుకునే ఆదిలే లేడు. అదే అయ్యోళ్ళు వైజాగ్లో బిచ్చు ఎత్తుకున్న సంఘటన మనందరం చూసాం వీడియోలో, టీవీలో. ఎంత దారుణంగా మోసం చేయాలంటే అది కూటమి నాయకులకి చెల్లు. జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యపడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే చేసాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అది పేద ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఈ 3 పార్టీలు ఒకటైనా ఉత్తుత్తి హామీలు ఇచ్చినా, ఎన్ని బోగస్ మాటలు చెప్పినా 40% ఓట్లతో ఇండియాలోనే ఒక్క మొగాడుగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంతమంది వెళ్ళినా, ఎవరు ఉన్నా, ఎవరు పోయినా జగన్మోహన్ రెడ్డి వెనక పేద ప్రజానీకం ఉంది. పేద ప్రజలు జగనన్న కోసం అల్లాడుతున్నారు అనేది పూర్తిగా నిదర్శనం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు సంజయ్ గారు గతంలో మీరు అందరూ చూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ రోజైనా అవినీతికి పాల్పడ్డా? ఎక్కడన్నా మచ్చ ఉందా? ఏ రోజైనా ఎక్కడన్నా ఇసుక అమ్మినాడా? ఈ స్వర్ణముఖులు ఇసుక అమ్మనిచ్చాడా? స్వర్ణముఖ మొత్తం ఆయన ఏరియాలోనే ఉంది. 3/4 భాగం కనపర్తి నుంచి అన్నవేడు దాకా ఎక్కడన్నా ఎత్తనిచ్చాడా? క్వారీలన్నా పెట్టినిచ్చాడా? ఈరోజు చూస్తున్నారు మీరు. ఎంత దౌర్భాగ్యం. 20 అడుగుల బోర్లు, రెట్లెత్తి మంది పథకాలు మొత్తం పోతున్నాయి, అడుగంటి పోతున్నాయి. దోపిడీ, ఇచ్చాడు దోపిడీ, అడ్డా వస్తే కేసులు. ఇంత దౌర్భాగ్యం ఇంతకుముందు ఉండిందా? 2 సార్లు ఎమ్మెల్యే కూడా సంజీవ్ ఏమన్నా అవినీతికి పాల్పడ్డా? మీరందరూ కూడా గమనిస్తున్నారు.
ఈరోజు అటువంటి ఇన్ఛార్జి పరిధిలో మేమందరం పనిచేయడం కూడా గర్వకారణం. రేపు రాబోయే రోజుల్లో కొంతమంది మేము పోరుబాటు పెట్టామయ్యా. పోరుబాటులో జెడ్పీటీసీ మహిళా పోరుబాటు దాని పేరు. జెడ్పీటీసీ తీసుకెళ్ళాలని ముందు పెట్టి నాయకత్వం వహించాం. మహిళలకు ఎవరు ఉండాలా? నాయకులు కానీ నేను కూడా ఎరగనే ఉంటాను, మహిళే ఉండాలి. ఆమెను పెడితే కొంతమంది నాయుడుపేట అంతా ఎమ్మెల్యే క్యాండిడేట్గా సత్యనారాయణ తీసుకెళ్ళాలని పెడుతున్నాడు. ఎవరు చెప్పారయ్యా? అడిగిందా? మేము చెప్పామా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పాడా? మీరు ఏమన్నా చూసారా? కలగన్నారా? మా ఇన్ఛార్జ్ సంజీవయ్య, క్యాండిడేట్ సంజీవయ్య. రాబోయే ఎన్నికల్లో సంజీవయ్య భారీ విజయంతో గెలవడం తథ్యం. కూటమి నాయకులు పొట్లాం కట్టి సంజీవయ్యకి ఇచ్చేయడం ఖాయం. ఈ నియోజకవర్గాన్ని కూటమి నాయకులు అవినీతి చూస్తున్నాం, వాళ్ళ అక్రమ సంపాదన చూస్తున్నాం. ఈరోజు అందరినీ ఇబ్బంది పెట్టారు. వాలంటీర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.